కాఫీ కలిపి మొగుడిని లేపాలి. కిచెన్ లో కాఫీ కప్పులు ఎక్కడ ఉన్నాయో తెలిసేటే నీకు? ఏదో తాపి మొహం నువ్వు. టిఫిన్ నేను వెళ్ళొస్తానే. ఆగండి. లేకపోతే దీన్ని టిఫిన్ ఏమంటావేంటే? పెసరట్టు ఏమంటే పెరట్లో ఉన్న ఆకుపసర పెనం మీద పిండి అట్టేసేస్తుంది ఇది. అవును, నీకు దెబ్బ రొట్టె అంటే ఏంటి తెలుసా? దిబ్బెక్కి రోట్లో దంచాలా? దెబ్బకి దెబ్బ నిచ్చుని కూడా తీసుకెళ్ళు. దెబ్బ రొట్టె అంటే దెబ్బెక్కి రోట్లో దంచేస్తుందంట. మసాలా దోశ అంటే మసాలాలు తెచ్చి దోశట్లో పోసేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అంటే కొంప తీసి వంటకం చేయించేస్తావేంటి? దాంతో అంబులెన్స్ ఆన్లైన్ లో పెట్టి అన్నం పెట్టాలడికి. లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా అంతుపట్టిన వ్యాధి వచ్చి శీలకి ఎగిరిపోతుంది. చూడు ఎలా చూస్తుందో. దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు చాలా బెటరు. రొద్దే అర్థం అయిపోతుంది. ఇది అసలు ఇంటి పట్టును కూడా ఉండేది కాదేమో కదా. వంట అనగానే చూడు మొహంలో వాసన ఎలా మారిపోయా. ఇంకా పెళ్ళాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వండు పెట్టడమేనా? అయినా నేను వంట నేర్చుకున్నానంటే మార్చరీలో అడుగు బాక్స్ బుక్ చేయొచ్చు. ఆయన పెళ్లి చూపుల్లో అన్ని అడుగుతారు కదండి. పెళ్లి చూపుల్లో కాన్సన్ట్రేషన్ వంట మీద ఎందుకు ఉంటది? అమ్మాయి ఒంటి మీద ఉంటది. అందుకనే అప్పుడు కళ్ళు మూసిపోయి తర్వాత కుళ్ళి ఎడుతారు. అంటే మీరు ఇప్పుడు కుళ్ళి ఏడుస్తున్నారా? నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయినే. నా మనసు కుళ్ళిపోయి రాలిపోయింది కూడా. నేను ఇప్పుడు జస్ట్ మొగుడు పాత్ర అంతే. నువ్వు తోవడం, నేను తోవించుకోవడం. ఎప్పుడో తోమి తోలు తీసేస్తా. పెట్టుకున్న చాలు గాని పెళ్లి చూపులు అంటే గుర్తొచ్చింది. దీనికి పెళ్లి తర్వాత జరిగే వంట కన్నా పెళ్లికి ముందు జరిగే పెళ్లి చూపుల గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు వెళ్ళేది ఏర్పాటు చేయి, నేను పెళ్లి పెద్దను ఏర్పాటు చేస్తా. నేను పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తా. ఏడు చేయలే వెళ్ళి రావి ఎరగ తీసేద్దంట. ఏదో ఇస్త్రీ పెట్టి మొహం ఇది ఈయనేం చేస్తున్నాడో. ఒసేయ్, నన్ను ఇంకొకసారి ఆడి ఈడు అన్నామంటే నీ పాడికి అడ్వాన్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. చెప్పండి శ్రీని గారు. ఈయన ఇంకా గొడవ ఆపలేనట్టుంది. చారి గారు ఏటి మీ ఆవిడ ఇంకా మిమ్మల్ని ఎరగొట్టేలేదా? అంత మాట అనేసిరేటండి. మరింతసేపు గొడవ పడితే ఒంటింట్లో ఉన్న ఆయుధాలన్నీ మీ ఒంట్లోకి దిగిపోతాయి. తర్వాత డ్యామేజ్ అయిపోయిన పార్ట్లకి బ్యాండేజ్లు వేసుకోవడం తప్ప రెవెంజ్లు ఉండవు. అంతేనంటారా? అంతే అంటాను. అందుకే మీకు అతిథి పాత్రలో పెద్ద మనిషి పాత్ర ఒకటి ఫిక్స్ చేశాను. వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా సెట్ అయిపోద్ది. అలాగే. ఏదో రోజునాడు తలుపు సందులు ఎట్టు నొక్కేస్తుంది. అప్పుడు కానీ బుద్ధి రాదు వీడికి. ఇది ఎందుకు సిగ్గుపడుతుంది? శ్రీని గారు ఏంటి సిస్టర్స్ ఇద్దరు చాలా సైలెంట్ గా కూర్చున్నారు? పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేస్తున్నాం. చూసిన హరార్ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తారంటారేంటి బాబు? హరార్ సినిమా చూసినోడికి భయం వేస్తుంది కానీ దెయ్యాలకి కాదు కదండి బాబు. పెళ్లి చూపులు ప్రాక్టీసు పెద్ద దెయ్యానికి కాదు, చిన్న దెయ్యానికి. పెళ్లి పెద్ద ప్లేస్ లో మీరు, పెళ్లి కొడుకు అన్నయ్య ప్లేస్ లో నేను ప్రశ్నలు అడుగుతుంటే పాప ప్రాక్టీస్ అవుద్ది. ఫస్ట్ పెద్దలు మీరు అడగండి. ఓకే. పాప చదువుకున్నావా? లేదంటే మీరు చదివిస్తారా? చెప్తా. చదివిస్తాం. కాలేజ్ ఫీజు కట్టి నెల 10,000 పాకెట్ మనీ కూడా ఇస్తాం. ఇద్దరు కలిసి బలాదూరు తిరగండి. అయినా పెళ్లి చూపులు పెద్ద పిల్లి కాదు, చిచ్చి పెద్ద పిల్ల కాదు, చిన్న పిల్లకి చెప్పాల్సింది అది. మరి ఆయన అడిగే క్వశ్చన్లు ఏంటి? చదువుకున్నావా, వడియాలు పడతావా, అప్పడాలు ఎత్తావా అని ఓల్డ్ క్వశ్చన్స్. కొంచెం ట్రెండీగా తీసేయండి. నేను అడుగుతా. పాప, పొద్దునే కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఓడిక తాగుతా. ఆన్సర్ మరీ ట్రెండీగా ఉంది కదా. మనం ఈవినింగ్ వరకైనా వెయిట్ చేస్తున్నాం. ఆడోళ్ళు మరీ పొద్దునే మొదలు పెట్టేస్తున్నారండి బాబు. మరే